చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే అమ్మ. నమస్తేనమ్మా. అమ్మ, నాకు ఒక డౌట్. ఎందుకు ఆషాఢ మాసంలోనే భారీ డిస్కౌంట్లు అన్ని ఎక్కడెక్కడి నుంచో ఊరు పడొస్తాయి, కేజీల కొద్దీ చీరలు అమ్మేస్తుంటారు. రాబోయేది ఎలాగో శ్రావణ మాసం, మొత్తం పెళ్లిళ్ళ సీజన్, మొత్తం పండగల సీజన్ కాబట్టి మనమంతా కూడా ఓ పొలం అని రెడీ అయిపోతా ఉంటాం. వై ఓన్లీ ఆషాఢం సేల్ నాకు తెలుసుకోవాలని ఉంది. తప్పకుండా. అంటే 2 రకాలుగా చెప్తాను. ఒకటి సరదాగా చెప్తాను, ఒకటి ఏంటంటే ఎందుకు పెడతారో రీజన్ కూడా చెప్తాను. అయితే ఈ ఆషాఢ మాసం మనకి మిగతా మాసాల్లో అందరూ అన్ని రకాల పూజల్లోని, వ్రతాలని, నోములని, దానాలని, మనకి మధ్య మధ్యలో కుంభమేళాలని, ఈ రకరకాల పుష్కరాలని, వీటిల్లో హడావుడి పడిపోయి ఉంటారు. మనకి షాపింగ్కి అంత టైం ఇవ్వము కదా, షాపింగ్కి టైం ఇవ్వము, డబ్బులు కూడా వీటికి ఎక్కువ ఖర్చు పెడతాం తప్ప వీటికి ఎక్కువ ఖర్చు పెట్టలేము. బట్టలు కొనుక్కోవడానికి వాటికి అంతగా ఎక్కువ ఖర్చు పెట్టము. కానీ ఎక్కువగా ఆషాఢ మాసంలోనే అంటే బిజినెస్ చేసే వాళ్ళు ఆడవాళ్ళ పల్స్ ఎక్కువ పట్టుకుంటారు. అది వచ్చేది శ్రావణ మాసము, ఈ మిగతా ఆషాఢానికి ముందు వెనక మాసాల్లో ఇలా హడావుడిగా ఉంటారు వాళ్ళు, పూజలు పునస్కారాలు అని చెప్పి రకరకాలుగా బిజీగా ఉంటారు కాబట్టి, పెళ్ళిళ్ళు చేసి అలసిపోయి ఉంటారు కాబట్టి, ఇంకా షాపింగ్ల జోలికి రాలేరు కాబట్టి, ఇన్ని రకాలుగా వాళ్ళు ఆలోచించి ఏం చేశారు, పోన్లే ఆషాఢ వరకు వెయిట్ చేద్దాము, అప్పుడు మనం ఫీల్డ్లోకి వెళ్దామని చెప్పి మనకి బంపర్ ఆఫర్లు పెడుతుంటారు. కేజీ చీరలు 100 రూపాయలకి, కేజీ చీరలు 50 రూపాయలకి, ఇలా వాళ్ళ దాన్ని బట్టి 1+3, ఒకటి కొంటే 4 ఉచితము, ఇలా వాళ్ళ రేంజ్కి తగ్గట్టుగా వాళ్ళ బాగా మార్కెటింగ్ చేస్తారు. అయితే దీనిలో మరొక ఆంతర్యం ఏంటంటే, అసలు డిస్కౌంట్ అంటే ఏంటి, ఎందుకు వ్యాపారి నష్టానికి ఇస్తాడమ్మా? ఒక చీర కొంటే 4 చీరలు ఎందుకు ఇస్తాడు? ఒక చీర ఖరీదే అంటున్నప్పుడు దాంతో 4 చీరలు ఎందుకు ఇస్తాడమ్మా? ఒక చీర రేటు 3 వేసి ఇచ్చేస్తాడు. అంటే కరెక్ట్, ఒక చీర ఖరీదు ఈ 4 మీద వేసేసి పెడతారు. మనము ఎంత తెలిసిన చదువుకున్న వాళ్ళైనా సరే, పలానా షాప్లో 1+4 అంట, వీళ్ళు తెచ్చుకుందాం పదండి అంటారు. లేదా కేజీ 4 ఇంతకే ఇస్తున్నాడు, కేజీ అంటే గట్టిగా మాట్లాడితే కేజీకి ఎన్ని చీరలు తూగుతాయినా? మహా అయితే 3-2 తూగుతాయి. దాన్ని ఎంత చెప్తాడు వాడు? 1500, 2000 చెప్తాడు. కేజీ 1500. అక్కడ ఎలా ఉంటుందంటే, సరదాకి చెప్తున్నాను, ఒక మూట కాయిన్స్ బరువా లేదంటే ఒక కేజీ దూది బరువా అంటే రెండు ఒకటే. కేజీ కాయిన్స్ అయినా కేజీ దూది అయినా ఒకటే. కానీ మనం ఏమంటాము, రెండిట్లో గబుక్కని చెప్పేటప్పుడు కాయిన్స్ బరువు అంటాము, అవునా? దూది కూడా తత్సమానమైన బరువు ఉంటుంది. మరి కేజీ అన్నయ్య కదా, అది అక్కడ ఆ కాన్సెప్ట్ మనం మిస్ అవుతున్నాం అనమాట. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను కూడా కాయిన్స్ అనేదాన్ని అనలేదు అమ్మయ్య, ముందే చెప్పేశాను అందుకే. అయితే 2 ఒకటే బరువు ఉంటాయి తల్లి. అలాగే ఇక్కడ వీళ్ళు మనకి ఎక్కువ టెంప్ట్ చేస్తారు బిజినెస్ వాళ్ళు. ఈ సమయాన్ని, ఖాళీ సమయాన్ని ఎక్కువగా ఆడీ సేల్స్ అంటారు, ఆషాఢ మాసాన్ని దీనికి ఉపయోగించుకుంటారు వ్యాపార పరంగా. అది వాళ్ళ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడం కోసం ఒక అంశం అయితే, దీనిలో మనకి 1+4, 1+2, 1+1 ఎందుకు ఇస్తారు అంటే, అక్కడ ప్రోడక్ట్ ఎక్కువైపోయి బయట జనాల్లోకి వెళ్ళాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువైపోయింది, మరి బయట స్టాక్ ఓవర్ స్టాక్ అయిపోతుంది, అది డ్యామేజ్ స్టాక్ అవుతుంది. ఈ డ్యామేజ్ అన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్లస్ల్లో పెట్టేసి, కేజీల్లో పెట్టేసి బయటికి వదిలేస్తారు. ఇది వాళ్ళ వ్యాపార పరంగా ఈ మాసం చాలా కలిసి వచ్చిన మాసం అనమాట. అయితే మనం ఏం చేస్తామంటే, సరే వీటికి అట్రాక్ట్ అవుతాము, అట్రాక్ట్ అవ్వడముతో ఒక విషయం అయితే, మనకి ముందు రాబోయేది అంటే ముందు వెనక కదా మనకి. ఇప్పుడు ఆషాఢ మాసానికి ముందు శ్రావణ మాసము, భాద్రపద మాసము, ఇట్లాగా మనకి పండగల సీజన్ వస్తుంది. ఈ వివాహ సమయాలు, గృహప్రవేశ సమయాలు ఇలాంటివి వస్తాయి కాబట్టి, ఈ డిస్కౌంట్లలో వ్యాపారస్తులు చాలా తెలివైన వాళ్ళు, ఈ మనం కూడా అంతకన్నా ఎక్కువ తెలివైన వాళ్ళం. మనం మంచి బట్టలు మనం కొనేసుకుని ఈ డిస్కౌంట్ లో వచ్చినవి, ఈ రెండో రకంవి ఇందాక చెప్పినట్టుగా మడతలు పెట్టేసేసి పెట్టుడు బట్టల్లోకి దోసేయించవి, మంచి మంచివి అత్తగారులకి ఇచ్చేవి, ఆడపడుచులకి ఇచ్చేవి మంచివి ఇచ్చేసి, మిగతా జనాలు పెట్టినట్టు ఉండాలి, పెట్టుడు బట్టల్లో ఈ డిస్కౌంట్లు వెళ్ళిపోవాలన్నమాట. అంతేగాని మరి ఖరీదైన బట్టలు పెట్టరు కదా. అందుకోసము ఈ కేజీ చీరలు, 1+4 చీరలు ఉపయోగపడతాయి షాపింగ్ చేసుకోవడానికి. అది ఒకటైతే డబ్బులు కూడా తక్కువగా అవుతాయి.
పెళ్ళిళ్ళకి ఇంత ఖర్చు అవుతుందని ముందు ముందు లిస్ట్ వేసేసుకుంటాం ఆషాఢ మాసంలోనే. దీనికి ఇంత ఖర్చు, లేదంటే దీనికి ఎంత ఖర్చు, పెళ్లి వాళ్ళకి ఎంత పెట్టాలి, ఎంగేజ్మెంట్కి ఎంత పెట్టాలి, ఇలా ఖర్చులు వేసుకుని ఆ ఖర్చుల్లో లాస్ట్ భాగంగా ఈ సేల్స్ అన్నమాట, ఈ డిస్కౌంట్ సేల్స్కి చీరలకి కేటాయిస్తాం. మనం కొనుక్కునే చీరలకి ఆల్రెడీ అయిపోతాయి షాపింగ్లు. ఈ పెట్టుడు చీరల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ డిస్కౌంట్ ఇవి తోసేస్తుంటారు అనమాట ప్యాకెట్లలో పెట్టేసి. అయితే అది ఒకటి. తర్వాత శ్రావణ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి, ఇది సరదాగా చెప్పాను, శ్రావణ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి మనం పనులలో చాలా బిజీ అయిపోతాము. వ్రతాలు, నోములు పట్టించడము, కొత్త కోడలు ఇళ్ళకి రావటము, మళ్ళీ బంధువులందరూ ఇళ్ళకి రావటము, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఆ సమయంలో మనం వెళ్ళి షాపింగ్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఆషాఢ మాసంలోనే మనం అన్నీ కొనేసుకోవడము, అప్పుడు ఫ్రీ అయిపోతాము. ఈ షాపింగ్ల కోసం కేటాయించిన సమయాన్ని మనం ఇంకో పని మీద పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. దాంతోపాటుగా ముందే మనము ఈ బట్టలన్నీ కొనిపెట్టేసుకుంటే మనకి కొంత సమయం ఉంటుంది. దీంతో పాటుగా మనకుండే ఆలోచనని సక్రమంగా ఏ పని మీద పెట్టాలో ఆ పని మీద పెట్టడానికి వీలవుతుంది అనమాట. ఈ ఆషాఢ మాసంలో ఇన్ని విశిష్టతలు ఉంటాయన్నమాట. అయితే కొనాలి, కొనకూడదని కాదు, తెలివిగా కొనాలి, తెలివిగా కొనుక్కోవాలి. అవసరం మేరకు. డిస్కౌంట్లు పెడుతున్నారు కదా అని చెప్పి ఎగబడి కొనేయకుండా మనకి ఎంత కావాలో అంతే కొనుక్కోవచ్చు. ఇప్పుడు అందులో ఉంటున్నాం. మీరు ఇంతకు ముందు ఒక వీడియోలో బాగా క్లియర్ గా చెప్పున్నారు, దాన ధర్మాల్లో ఒకవేళ పాడైపోయినవి అవి దానాలు ధర్మాలు చేస్తే కనుక ఇప్పుడే కాదు వచ్చే జన్మలో కూడా వాటికి పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అవతల వాళ్ళు గ్రహించకపోయినా కర్మ గ్రహిస్తుంది. అవును అని చెప్పి, అందుకే ఆషాఢం డిస్కౌంట్ సేల్ కదా అని పులోపును కొనేసుకొని ఎవడు పడితే వాడికి పంచకుండా పెట్టింది రూపాయి అయినా కొంచెం బాగా పెడితే, అండ్ మనం కూడా కూర్చొని అంతలేసి షాపింగ్ చేయకుండా కొంచెం ఇంటెలిజెంట్ షాపింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కదమ్మా. చాలా షాపింగ్ లోనే మన తాలూకా తెలివితేటలు తెలుస్తాయి. మరి అమ్మవార్లకి ఇప్పుడు ఆషాఢ మాసంలో కానీ ఇప్పుడు బోనాలకి అమ్మవారికి బియ్యం పోస్తా ఉంటాము. అట్లాగే శ్రావణ మాసంలో అయినా అమ్మవారికి చీర కట్టిస్తూ ఉంటాం. ఆ చీరలు మనం ధరించవచ్చా, ధరించకూడదా? ఇంకొకటి, అమ్మవారికి సమర్పించిన తర్వాత బయట చీరలు తీసుకొచ్చి అమ్ముతా ఉంటారు ఆలయాల్లో బయట, అవి కొనుక్కోవచ్చా, కొనుక్కోడదా? కొనుక్కొచ్చి మనం ధరించవచ్చా, వితంతువులు ధరించవచ్చా? ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా వస్తూ ఉంటాయమ్మా, డౌట్లు. చాలా మంచి క్వశ్చన్. ఈ సమయంలో కంపల్సరీ ఇది ఉండాలి. అయితే ఏంటంటే మనము ఆషాఢ మాసంలో అమ్మవారికి పెట్టిన బట్టలు ధరించవచ్చా అంటే మనం ధరించకూడదు. మరి అమ్మేస్తారు బయట తీసుకొచ్చి, మనం కొనుక్కోవచ్చు. కొనుక్కుని మన బీరువా ఉంటుంది కదా, ప్రత్యేకంగా బీరువాలో మనము మన బట్టలు ఒకవైపు అయితే, ఇలా కొనుక్కున్న బట్టల్ని మనము ధనం దాచుకున్న ప్లేసు పెద్దదైతే ఆ ప్లేస్లో ఈ అమ్మవారి చీరలు పెట్టండి. లేదు మనకి కుదరదు అంటే కనుక పూజా మందిరంలో పెట్టండి. ధరించకూడదు, మనం ధరించుకోకూడదు. ఆల్రెడీ అమ్మవారు ధరించినవి కదా, మన ఇంట్లో పెట్టుకున్న శ్రేష్టం అది. మనం ధరించే దానికి మాత్రం నిషిద్ధము. అంటే ఇప్పుడు ఒడి బియ్యం అవి సమర్పించేటప్పుడు జస్ట్ అట్లా పెట్టి ఇట్లా తీసేస్తారు, అది వేసుకోవచ్చా మనం? ఒడి బియ్యం పెట్టి తీసేసి తీసుకోవచ్చు. అమ్మవారికి కట్టబెట్టిన బట్ట మాత్రము మనము ధరించడానికి నిషిద్ధము. అయితే అది ఎవరికి ధరించాలి అంటే ఎవ్వరూ కట్టుకోకూడదు, అది పూజా మందిరంలో పెట్టుకోవాలి. లేదు అంటే తిరిగి మళ్ళా మనం కొనుక్కుని మళ్ళా వేరే ఆలయానికి గాని లేదా పేదవారికి గాని దానంగా ఇస్తే, మళ్ళీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మనం ఇచ్చినా గానీ ఆ పేదవాళ్ళు కట్టుకుంటారు కదా అన్న డౌట్ రావచ్చు. మరి అవునా, ఆ డౌట్ కూడా నేనే చెప్పేస్తా. పేదవారికి ఇస్తే వాళ్ళు కట్టుకోమని చెప్పకుండా ఇంట్లో దాచిపెట్టుకోమని చెప్పండి. మీకు చాలా బట్టలు వచ్చి ఉంటాయి, అవునా? కొంతమంది పూజారులు కనుక తెలిసి ఉంటే కనుక తీసుకొచ్చి ఇస్తారు. అమ్మా మేము అమ్మవారికి కట్టాము, మీ ఇంట్లో పెట్టుకోండి అని ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. లేదా మనం కొనుక్కొని కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అయితే ఇలాగ మీరు ఇచ్చేటప్పుడు వారికి చెప్పండి, ఇది మీ ఇంట్లో దాచుకోమ్మా అని చెప్పండి. ధనం వృద్ధి అవుతుంది అని, క్షేమంగా ఉంటుందని, సౌభాగ్యంగా ఉంటుంది అన్న విషయంతో మనం అమ్మవారి చీరని ఇంట్లో పెట్టుకుంటే అది వాస్తవం కూడా మన ఇల్లు చాలా చక్కగా ఉంటుంది, నెగిటివిటీ రాకుండా ఉంటుంది. కట్టుకోవడానికి నిషిద్ధము. వితంతువులు కూడా కట్టుకోవచ్చు అండి? ఎవరు కట్టుకోవడానికి అసలు ఆ క్వశ్చనే లేదు, ఎవరూ కట్టుకోకూడదు. మన ఇంట్లో బీరువాలో పెట్టుకోవాలి లేదా పూజా మందిరంలో పెట్టుకోవాలి. మరీ ఎక్కువైపోతే కనుక మీ చుట్టాల ఇంట్లోనో లేదా మీ బంధువులకో ఇచ్చి వాళ్ళని అక్కడ పెట్టుకోమని చెప్పండి. లేదా వాళ్ళకి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అంటే కనుక మీరు కొనుక్కోకుండా ఉండడమే మంచిది. ఓకే. సో మరి రవిక బట్టలు అవి ఇప్పుడు మనం కలశంకి వాటికి అమ్మవారికి ఒడి బియ్యం వేసేటప్పుడు కింద అవి రవిక బట్టలు
హా. అవి అవి వాడుకోవచ్చు. స్టిచ్ చేసుకొని వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. కానీ ఇంకొక మన రవిక బట్టలు పెట్టేవి కాస్ట్లీ పెడతారా ఒకసారి ఆలోచించండి. అదేలేండి. 20 రూపాయలు 30 రూపాయలవే తీసుకొచ్చి పెడతాం కానీ అమ్మవారికి పెట్టేటప్పుడు కూడా మనం లోభిస్తాం రా. అది ఒకటి గమనించాలి. అది అంటే ఏంటంటే ఇప్పుడు అమ్మవారికి పెట్టినప్పుడు కూడా చిన్న చిన్న జాకెట్ బట్టలు ఏదో 20 రూపాయలు 30 రూపాయలు 15 రూపాయల బట్టలే పెడతారు తప్ప కలశం మీద పెట్టేటప్పుడు కూడా కక్కుర్తే పెడతారు. ఆ ఏదోలో పెట్టేద్దాం అంటే కలిసమే కదా. పసుపు కుంకుమలు అవి పడిపోతాయి కదా, పాడైపోతాయి. పడనివ్వండి. ఒకటి ఎవరికి పెడితే ఇస్తున్నాము? ఏమవుతుంది? మన అమ్మవారికి కదా పెడుతున్నాము. దానిలో అమ్మవారి రూపమే కదా చూసుకుంటున్నాము. ఒక 1000 రూపాయలు పెట్టో 500 పెట్టో మంచి జాకెట్ బట్ట పెట్టలేమా? అక్కడ కూడా మన లోభత్వాన్ని చూపిస్తుంటాము. మరి అమ్మవారి ఇచ్చే అంటే ఎందుకు ఇస్తుందిరా? అవునా? ఇప్పుడు నేను మీకు ఇస్తే మీరు నాకు ఇస్తారు. నేనే ఇవ్వకుండా ఎంతసేపు ఇవ్వు అంటే ఎలా ఇస్తారు? ఇక్కడ దగ్గర నుంచి కూడా మన లోభత్వం స్టార్ట్ అవుతుంది. సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు కూడా బియ్యాలు పోసేటప్పుడు పంతులు గారికి ఇవ్వాలి అంటే కనుక ఇంత చిన్న గావంచా తెస్తారు. ఏం కాస్త పెద్దది తీసుకురావచ్చు కదా. ఇంత కష్టపడి చేస్తున్నాము, ఇంత డబ్బులు పెట్టుకుంటున్నాము అంటే ఎవరికైనా ఇచ్చేస్తున్నాము అంటే లోభత్వంతోనూ కక్కుర్తితోనూ పిసినారితనంతోనూ నాసిరకం బట్టలు తెస్తారు. అదే మనం కట్టుకున్నాము అంటే 1కి 10 సార్లు ఎంచుకొని మంచి ఖరీదైన బట్టలు తెచ్చుకుంటాము. కానీ ఇది చాలా తప్పు. మనం ఇచ్చేటప్పుడే మంచి బట్టలు ఇవ్వాలి. మనం కట్టుకునేటప్పుడు ఎలాగైనా కట్టుకోవచ్చు, లేదు అక్కడ కూడా మంచిది తెచ్చుకోండి, కానీ ఇచ్చేటప్పుడు కూడా మంచిది ఇవ్వండి. ఎవరైనా సరే సత్యనారాయణ చేసేటప్పుడు ఇక నుంచి మరీ స్ట్రిక్ట్ గా చెప్తున్నాను, సత్యనారాయణ చేసేటప్పుడైనా బ్రాహ్మడికి ఇచ్చేటప్పుడైనా మనం దేనికోసం ఇస్తున్నాం రా? బ్రాడ్ మైండెడ్ తో ఉండాలి. వాళ్ళు కట్టుకోవాలని అంతే తప్ప వాళ్ళు కదా. మనం ఇచ్చాము, వాళ్ళు సంతోషిస్తేనే మనం ఏ ఆలోచించి అంటే మనం ఏదైతే కోరుకుని ఇస్తున్నామో మనకు అది నెరవేరాలిగా. ఆ కోరిక నెరవేరాలంటే వాళ్ళు సంతృప్తి చెందాలి కదా. వాళ్ళు సంతృప్తి చెందితేనే కదా మన కోరిక తీరుతుంది. అంతే, మనం ఇచ్చేసినంత మాత్రాన కోరిక తీరదు. మనం ఏ ఆశయంతో ఇస్తామో ఆ ఆశయం నెరవేరాలంటే ఇచ్చేది కూడా మంచిదిగా ఉండాలి. ముఖ్యంగా పసుపు కుంకుమల సీజన్ ఇది కాబట్టి పసుపు కుంకుమలు ఇచ్చేటప్పుడు ఈ మధ్య కాలంలో ఏదో ఒక వస్తువు ఇవ్వడం, రవిక బట్టు శారీయో లేకపోతే ఏదో ఒక వస్తువు ఇవ్వడం ట్రెండింగ్ గా మారిపోయింది. అందులో ఏ వస్తువులు ఇవ్వచ్చు ఇవ్వకూడదు అంటే ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే ప్లాస్టిక్ అస్సలు ఇవ్వకూడదని, వీలైతే గ్లాస్ లేదంటే రాగికి సంబంధించిన వస్తువులు ఇవ్వచ్చు అని చెప్తా ఉన్నారు. సో ఒకసారి తప్పకుండా ఈ పసుపు కుంకుమలు ఇచ్చేటప్పుడు కూడా గమనించారో లేదో, ఎక్కడో రూపాయి ప్యాకెట్లు అమ్ముతుంటారు పూజా స్టోర్స్ లో, ఇంత చిన్న చిన్నవి. ఆ పసుపు తీసి చేతిలో వేసుకుని ఉపయోగించుకోవడానికే కదా. మళ్ళా తిరిగి మనం ఉపయోగించుకోవడం కోసం ఇస్తున్నామా, లేకపోతే సోషల్ మీడియాలో పెట్టుకోవడం కోసం ఇస్తున్నామా? మరి ఇచ్చిన వాళ్ళు ఉపయోగించుకోవడం కోసం మనం తాంబూలం ఇస్తాము. మీరు ఇచ్చే ఇంత చిన్న చిన్న మన వేలు కూడా పట్టదా పాకెట్ లో తీయడానికి. మరి అందులో ఏ మాత్రం పసుపు కుంకుమ ఉంటుంది? ఇచ్చేటప్పుడు పిసినారితనం పడద్దు. చక్కగా పొట్లాలు కట్టండి. పాత పద్ధతిలో చక్కగా ఇంతంత పసుపు ఇంత కుంకుమ వేసి పొట్లం కట్టి ఇచ్చేవారు. ఒక పళ్ళెంలో తమలపాకు, 2 పువ్వులు, 2 పళ్ళు పెట్టండి. ఒక పండు ఎప్పుడూ ఇవ్వకూడదు. 2 పళ్ళు పెట్టండి. స్తోమత లేదు 2 కిస్మిస్ పళ్ళు ఉంటాయి. ఎందుకంటే అంత గర్భదరిద్రంతో ఉన్నారేమో చెప్పలేము. ఇచ్చేందుకు చేతులు లాగుతుంటే 2 కిస్మిస్లు పట్టండి. 2 ఎందుకు పెడతాము అంటే కనుక నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. చాలా మంది గృహిణులు చేసే తప్పు ఏంటంటే ఒక్కొక్కటి పెడతారు. అంటే దంపతులు 2 అనేది దంపతులు ద్వయము. మనం ఇచ్చే ముత్తైదుకి ఇస్తున్నాంగా. ముత్తైదు అంటే ఏంటి? దంపతులేగా, పార్వతీ పరమేశ్వరులేనే అనుకుని ఇస్తున్నాంగా. అంతేగాని రామారావు గారు సీతమ్మ గారు అని ఇవ్వట్లేదు కదా. మనం పార్వతీ పరమేశ్వరులు అన్న ఉద్దేశంతోనే మనం తాంబూలం ఇస్తున్నాము. ఆ తాంబూలం ఇచ్చేటప్పుడు పరిపూర్ణమైన తాంబూలం ఇవ్వాలి. 2 తమలపాకులు, 3 తమలపాకులు, 2 పళ్ళు, 2 పువ్వులు, దక్షిణ లేకుండా తాంబూలాలు ఇస్తారు. ఆ పళ్ళు కూడా గమనించారో లేదో, ఎక్కడో సొట్టపడిపోయినవో, మచ్చలు పడినవో, పుచ్చిపోయిన పళ్ళు, అరటి పళ్ళు అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఒడిలిపోయిన పండు, మచ్చలు వచ్చిన పళ్ళు ఇస్తారు. అలా ఇవ్వకూడదు. మనం ఏది ఇస్తామో తిరిగి అదే వస్తుందన్న గమనిక స్పృహలో పెట్టుకోవాలి. తర్వాత దక్షిణ లేకుండా ఇవ్వకూడదు. 1 రూపాయి అయినా దక్షిణ పెట్టాలి, లేకపోతే మనం ఇచ్చిన తాంబూలం నిష్ఫలం అవుతుంది. మనం ఇచ్చే ఆకులు కూడా ఒడిలిపోయో ఉండే ఆకులు ఇవ్వద్దు. ఏది ఇచ్చినా శుభ్రమైనది ఇవ్వాలన్నమాట. పరిపూర్ణమైన తాంబూలం ఇవ్వాలి. దానిలో 2 వక్కలు పెట్టాలి. వక్కపొడి పొట్లం కాదు, 2 వక్కలు పెట్టాలి. రాహు కేతువులు అంటారు నవగ్రహాల్లో. ఆ 2 చాలా ఇంపార్టెంట్. 1 వక్క ఎప్పుడూ పెట్టద్దు.
ఓకే, ఒక తాంబూలంలో ఉండవలసినది 3 తమలపాకులు, 2 అరటిపళ్ళు, పసుపు కుంకుమ ప్యాకెట్, పువ్వులు, దీంతో పాటు దక్షిణ, వక్కలు. వక్క పొడి కాదు, ఒక్క పొడి ప్యాకెట్ తీసుకొచ్చి పెట్టేస్తుంటారు, ఒక్క పొడి కాదు. ఇది పరిపూర్ణమైన తాంబూలం. ఇంకా మీరు పెట్టాలి అని అనుకుంటే కనుక శుభ్రమైన జాకెట్ బట్ట పెట్టండి. అంటే ఆ ముత్తైదువు కుట్టించుకుని సుఖపడితే ఆ జాకెట్ గుడ్డ ఆ తల్లి ఒంటి మీద ఎన్నాళ్ళు ఉంటుందో, ఈ జీర్ణమైపోయే వరకు, అంటే చిరిగిపోయే వరకు కూడా అది వేసుకున్నప్పుడల్లా గుర్తు ఉంటుంది కదా, ఆ తల్లి వేసుకున్నప్పుడు ఆ సంతోషిస్తుంది కదా, అంతవరకు మనకి హాయిగా ఉంటుంది, అంత పుణ్యఫలం వస్తుంది, వస్తుంది అనమాట. ఏదో ఇచ్చేసాము అయిపోయింది, నలుగురు ఫోటోలు తీయండి అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టడం కాదు. మనం ఇచ్చేది భగవంతుడి మీడియా చూడాలి కానీ సోషల్ మీడియా కోసం కాదు. ఇలాంటి పరిపూర్ణమైన తాంబూలం ఇచ్చినట్టయితే కనుక తప్పకుండా ఫలితం ఉంటుంది. ఒక్కరికే ఇవ్వండి, సంపూర్ణంగా ఉంటుంది. ఇంకా వస్తువుల దగ్గరికి వచ్చేటప్పటికి చాలా మంది ఇనప వస్తువులు పెడుతుంటారు. ఇనప బాక్స్ లేదంటే స్టీల్ అట్లా పెడుతున్నాం కదా, మేకప్ కిట్ లాంటివి అలాంటివి. అది స్టీల్ పెట్టకూడదు నాన్న, స్టీల్ పెట్టకూడదు, స్టీల్ అసలు పెట్టకూడదు. ఇనుముకు సంబంధించింది. ప్లాస్టిక్ పెట్టద్దు, ప్లాస్టిక్ అసలు వాడనే వాడద్దు, ప్లాస్టిక్ పెట్టద్దు. మీకు శక్తి ఉంటే చిన్నది రాగిది కానీ ఇత్తడిది కానీ ఇంత హంగామా చేసుకుంటూ ఇంత చిన్న రాగి పాత్ర లేదంటే ఇంత చిన్న ఇత్తడి పాత్ర పెట్టడంలో లోపం ఏముంటుంది? ఇత్తడి రాగి పెట్టచ్చు. స్తోమత ఉన్న వాళ్ళు గ్లాస్ ఐటెం కూడా పెట్టుకోవచ్చు, పింగాణి ఐటెం పెట్టుకోవచ్చు, తర్వాత సిరమిక్ పెట్టుకోవచ్చు. అయితే ఇంకా స్తోమత ఉన్న వాళ్ళు వెండిదైనా పెట్టుకోవచ్చు. వెండి వక్కలు లేదా వెండి చంద్రుడు, వెండి సూర్యుడు, ఇలా మీ స్తోమతకు తగ్గట్టు వెండివి కూడా ఇవ్వచ్చు అనమాట. ఇలాంటివి ఇస్తే ఏం లేదు, మనం చేసేదే మనకి తిరిగి వస్తుంది అనమాట. తాంబూలం అంటే ఇంత పరిపూర్ణంగా ఇవ్వాలి. ఇనుము డబ్బాలు ఇస్తున్నారు అంటే రిటర్న్ గిఫ్ట్స్ అన్నట్టుగా అది తీసుకోకూడదు, ఇవ్వకూడదు. ఓకే, రైట్. సో ఆషాఢం సేల్స్ దగ్గర నుంచి అసలు ఆషాఢంలో మనం చేయాల్సిన దాన ధర్మాలు, మనం ఇచ్చే తాంబూలం కూడా ఏ విధంగా ఉండాలి, అన్ని విషయాలు కూడా పరిపూర్ణంగా తెలుసుకున్నాం. ధన్యవాదాలమ్మా. నమస్తే.